బైబిల్లో మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువుని గురించి, బోధకుడా, నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గమును సత్యముగా బోధించున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మొహమాటం లేనివాడవని ఎరుగుదుము అని పరిసయ్యులు అంటున్నారు. అయితే ఒక ప్రశ్న, మీరు ప్రభు సువార్తను పంచుకుంటున్నప్పుడు, తప్పు చేస్తున్న వారిని గద్దిస్తున్నప్పుడు మొహమాటం లేనివారుగా ఉన్నారా, లేదా ఎదుటివారు ఏమనుకుంటారో అని ప్రభువు మాటను ఉన్నది నోట్లుగా చెప్పలేని వారిగా ఉంటున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో ఆదికాండం 40వ అధ్యాయంలో యోసేపు, పానదాయకుడు, భక్ష్యకారుని వృత్తాంతం గురించి బాగా తెలుసు. దీనిలో వీరిద్దరూ రాజుకు వ్యతిరేకంగా తప్పు చేసి చెరసాల్లో పడతారు. ఆ తర్వాత ఇద్దరు ఒకేసారి కళ్ళకని ఆందోళన చెందుతారు. అయితే మొదట పానదాయకుడు తన కలను యోసేపుకు చెప్పగా దాని యోసేపు మంచి అర్థాన్ని చెప్పాడు. 3 రోజుల్లో రాజు నన్ను విడుదల చేస్తాడని, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అతడు చెప్పగానే భక్ష్యకారునికి కూడా నమ్మకం కలిగి తన కలను యోసేపుకు వివరించాడు. ఇప్పుడు భావం చెప్పడం యోసేపు పని. కానీ చూడండి, భక్ష్యకారుడు బాధపడతాడని కానీ మొహమాటానికి పోయి కానీ యోసేపు అతనితో నిజం దాచలేదు. 3 దినాల్లో రాజు నన్ను ఉరి తీస్తాడు అని ఉన్నట్లు చెప్పాడు. నిజంగా అలా చెప్పాలి అంటే ఆ ధైర్యం కావాలి కదూ. అవును, మన చుట్టూ కూడా ఎందరో ఇలాంటి భక్ష్యకారుల వంటి వారు ఉంటారు. వారికి నరకం గురించి, పాపానికి వచ్చే శిక్షణ గురించి, మరణం తర్వాత జీవితం గురించి చెప్పడం మన బాధ్యత. ఎందుకంటే ఈ మాటలు వినైనా బహుశా వారు తమ జీవితాలను మార్చుకుంటారు. అంతే తప్ప ఎప్పుడు ఆశీర్వాదాలను చెప్తూ తప్పు చేసిన వారిని కూడా ఖండించుకుంటే బహుశా ఆత్మను గురించి మనమే లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకే ఎప్పటి నుండైనా మొహమాటం లేని వారి ధైర్యంగా క్రీస్తు సువార్త చేసే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.